హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ దుండిగల్ పరిధి మల్లంపేటలో, అలాగే మియాపూర్ స్వర్ణపురి కాలనీలో మాదాపూర్ సున్నం చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను పడగొడుతోంది. ఈ ఉదయం నుంచి పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు. మాదాపూర్లోని సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు. 2013లో సున్నం చెరువుకు సర్వే చేసిన హెచ్ఎండి అధికారులు దానికి 4805 ఐడి నెంబర్ను కూడా కేటాయించారు. తర్వాత 2014లో సున్నం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మాణాలు జరిపిన వారికి నోటీసులు జారీ చేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలను హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అయితే సున్నం చెరువు శేర్లింగంపల్లి, బాలానగర్ మండలాల మధ్య ఉండడంతో ఇక్కడ జరిగిన కబ్జాలను రెవెన్యూ అధికారులు అంతగా పట్టించుకోలేదు. అధికారులు సర్వే చేసినప్పుడు 15 ఎకరాల 23 గుంటల్లో చెరువులోని నీళ్లున్నాయి. అయితే ఇప్పుడు అది కుచించుకుపోయింది. దీంతో ఇక్కడ కబ్జా చేసిన భారీ షెడ్స్ భవనాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న సర్వే నెంబర్లు 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కబ్జాకోర్లు. ఆక్రమణను భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేస్తుంది. ఇక హైడ్రా దూకుడు పెంచింది. దుండిగల్ అండ్ మాదాపూర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆక్రమించినటువంటి స్థలాల్ని, ఉన్న భవనాల్ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. దుండిగల్ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అలాగే మాదాపూర్ నుంచి రాకేష్ మనకి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ విక్రమ్, అసలు దుండిగల్ అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ అధికారులు అక్కడ అంత మొత్తంలో ఆక్రమణలు జరుగుతున్నప్పుడు కనీసం ఒక పరిశీలన అనేది ఉండాలి. అది కూడా లేకుండా పూర్తి స్థాయిలో ఆక్రమణలు గురైన తర్వాత ఇప్పుడు కూల్చివేతలు చేస్తున్నారు. అదేదో ముందే చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. వాళ్ళపైన యాక్షన్ తీసుకునే దిశగా ఏమైనా హైడ్రా ముందుకు వెళ్తుందా? ఖచ్చితంగా ఇక్కడ చూసుకోవచ్చు, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ నిర్మాణాలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వడంతో ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇవ్వడంతో ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు, మనం చూసుకోవచ్చు మున్సిపల్ అధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన పరిస్థితి. బఫర్ జోన్లో ఉందా లేదా అన్నది నిర్ధారించాల్సింది ఇరిగేషన్ అధికారులు అవేమీ చూడకుండా బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ఎన్ఓసీలు ఇవ్వడంతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, దాదాపుగా కత్వ చెరువు చూసుకోవచ్చు, దుండిగల్ ప్రాంతంలో కత్వ చెరువు పక్కనే బఫర్ జోన్లో 12 నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతల ప్రక్రియ చేపట్టాలని చెప్పి హైడ్రా ఈరోజు నిర్ణయించింది. 12 విల్లాస్ చూసుకోవచ్చు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో ఈ నిర్మాణాలు కొనసాగాయి. 12 విల్లాలు, ఈ కొనుగోలుదారులంతా కూడా నష్టపోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం 12 విల్లాల నిర్మాణాలు కూడా చూసుకోవచ్చు, దాదాపుగా పూర్తి కావచ్చిన నిర్మాణాలు. వీటన్నిటిని కూడా లబోదిబోమంటున్నారు వీటిని కొనుగోలు చేసిన వారంతా కూడా. చెరువు బఫర్ జోన్లో వీటిని నిర్మాణాలు చేశారు. మనం చూసుకోవచ్చు, ఇరిగేషన్ అధికారులు వీటికి ఎన్ఓసీ ఇవ్వడంతో, మున్సిపల్ అధికారులు ఆ వెంటనే వీటికి అనుమతులు ఇవ్వడంతో ఈ నిర్మాణాలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ పక్కనే చెరువు చూసుకోవచ్చు, కత్వ చెరువు పక్కనే ఉంది. కత్వ చెరువు పక్కనే ప్రహరీ గోడ నిర్మించారు. చెరువును కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ చెరువు, మన చెరువు పక్కనే ఈ ప్రహరీ గోడ నిర్మించారు. ప్రహరీ గోడ పక్కనే ఈ విల్లాలను కూడా నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, మొత్తం కత్వ చెరువు చూసుకుంటే 132 ఎకరాల్లో విస్తరించిన ఈ కత్వ చెరువు పూర్తిగా కుంచుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు చేసినట్టు స్పష్టంగా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వడం ద్వారానే మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చామని చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు అనుమతి ఇచ్చినందుకే వీటి నిర్మాణాలు చేశామని చెప్పి నిర్మాణదారులు చెప్తున్న పరిస్థితి ఉంది. చివరికి ఇక్కడ నష్టపోయేది మాత్రం చూసుకుంటే కొనుగోలుదారులు, ఇక్కడ విల్లాల కొనుగోలుదారులు చేసిన వారు అయితే కూడా నష్టపోతున్న పరిస్థితి ఉంది. చెరువును ఆనుకొని ప్రహరీ గోడ నిర్మించారు. ఆ ప్రహరీ గోడ కూల్చితే ఆ నీరంతా కూడా ఈ విల్లాలకు వచ్చే పరిస్థితి అయితే ఉందని మనం చూసుకోవచ్చు. ఆ ప్రహరీ గోడను కూడా కూల్చివేస్తున్నారు. చెరువును ఆనుకొని ఏదైతే ప్రహరీ గోడ బఫర్ జోన్లో కట్టారో, ఎఫ్టీఎల్ పరిధిలో కట్టారో వాటన్నింటినీ కూడా
ప్రహరీ గోడను కూల్చే పని కూడా హైడ్రా అధికారులు మరోవైపు చేస్తున్నారు. ఒకవైపు విల్లాలను ఎక్కడైతే FTL బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు, మరోవైపు చెరువును ఆనుకొని ప్రహరీ గోడ నిర్మించారో వాటిని కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూసుకోవచ్చు ఈ విల్లాలదారులంతా కూడా నష్టపోతున్న పరిస్థితి అయితే ఉంది. కొనుగోలు చేసి నష్టపోయామని చెప్పి వారంతా కూడా లబోదిబోమంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు చాలామంది ఇక్కడ నిర్మాణాలు చూసుకోవచ్చు 12 నిర్మాణాలకు సంబంధించి కూల్చివేయాలని చెప్పి అధికారులు నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఈ నిర్మాణాలను కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. మొత్తం చెరువును ఆనుకొని ప్రహరీ గోడ పక్కనే ఉన్న దాంట్లో మనం చూసుకోవచ్చు ప్రహరీ గోడ పక్కనే విల్లాలను నిర్మించిన పరిస్థితి ఉంది. విల్లాల నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా, ముందస్తు సమాచారం ఇచ్చారా? ఏం రాలేదండి, నోటీసులు ఏం రాలేదు కదా, నోటీసులు ఏం రాలేదండి. క్లియర్ కట్గా ఒక బఫర్ జోన్ అనేది తెలుస్తుంది కదా, మీరు ఎలా కొనుగోలు చేస్తారు, మీరు నష్టపోయారు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఏమోనండి, ఇప్పుడు మరి అది అధికారులు ఇప్పుడు ఇది చేస్తున్నారు, మళ్ళీ నోటీసులు ఏవో ఇస్తామంటే ఎంతవరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదండి. మేము కొనుక్కున్నాము, మేము ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నామండి, మా దానికి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాము. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి కూల్ చేస్తున్నారు, మీరు ఎవరిది లోపం అనుకుంటున్నారు? మీరు కొన్నది మీరు చివరిగా నష్టపోతున్న పరిస్థితి ఉంది కదా. మేము బిల్డర్ దగ్గర కొన్నామండి, బిల్డర్ అమ్మారు, ఆవిడ ద్వారా మేము బిల్డర్ కొనుక్కున్నాము. సో దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మా చేతిలో లేదు కండి. అధికారులు ఏం చెప్తారో దాన్ని బట్టి ఫర్దర్గా మేము ఆలోచించాలి, మన నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. అంటే ఇవి అన్ని అనుమతులు ఉన్నాయండి? అనుమతులు లేవని అంటున్నారండి. ఇంకా అంటే అనుమతులు లేవన్నప్పుడు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా కడుతున్నారు? ప్రాపర్టీ ట్యాక్స్ మాకు అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కింద ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టించుకున్నారండి, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టాము మేము. అంటే తర్వాత రెగ్యులరైజేషన్ అయితే ప్రాపర్టీ ట్యాక్స్ నార్మల్ అవుతుందని చెప్పారండి. అందులో నిజాలు మాకు కూడా గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ అస్ క్లియర్ ఇండికేషన్స్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ అప్రోచ్. అంటే చూసుకోవచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నామని చెప్పి ఇక్కడ విల్లాదారులు ఎవరైతే కొనుగోలు చేశారో వారంతా కూడా చెప్తున్నారు. వీరంతా కూడా కూల్చివేస్తే మా పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని చెప్పి విల్లాల నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు అక్రమ నిర్మాణదారుల్లో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు మొత్తంగా 12 నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి హైడ్రా అధికారులు నిర్ణయించిన పరిస్థితి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కార్తీక్, థ్యాంక్ యూ అక్రమ్.